హలో ఫ్రెండ్స్, అందరికీ పద్మాస్ ఫుడ్ జంక్షన్లోకి స్వాగతం అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మేము నార్త్ ఇండియాలో ఉంటామండి. ఇక్కడ దీపావళి చాలా పెద్ద పండగ. ప్రతి వాళ్ళు ఎంతో బాగా ఇల్లు అలంకరించేసుకుని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా పండగకి ఒక 1 మంత్ ముందు నుంచే సందడి హడావిడి స్టార్ట్ అయిపోతుంది. సరే, ఈ సందడి ఏదో చూద్దామని చెప్పి మేము బయలుదేరి రోడ్డు మీదకి వెళ్తే అక్కడ వరుసగా ఈ పూల షాపులు దొరికాయండి. రోడ్ల మీద వెండర్స్ అక్కడే తయారు చేసి అమ్ముతూ ఉన్నారనమాట. ఈ పూలు ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే అండి, అసలు మనం నిజమైన పువ్వులు వీటి పక్కన పెడితే మనం పోల్చుకోవాలన్నమాట, ఏది నిజం ఏది అబద్ధం అన్నది. అసలు మాకు నార్త్ ఇండియాలో చక్కటి న్యాచురల్ ఫ్లవర్స్ దొరకడం కొంచెం కష్టమైన విషయం అండి. ఓన్లీ బంతిపూలు మాత్రమే దొరుకుతూ ఉంటాయి. అందుకని ప్రతి వాళ్ళు పండగలు వచ్చినప్పుడు, ఏమైనా సెలబ్రేషన్స్కి, పెళ్ళిళ్ళకి అంతా ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోనే, పూలదండలతోనూ పువ్వులతోనూ చాలా చక్కగా అలంకరిస్తారండి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయన్నమాట. ఇవే పూలు మార్కెట్లోనూ లేకపోతే మాల్లోనే చూస్తే అండి, ఈ పూల కంటే 4 times రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. నాకైతే ఈ రేటు కూడా చాలా బాగా నచ్చింది. చిన్న ఖర్చు, ఎంతో ఎక్కువ ఆనందం అండి. పైగా ఈ పూల మీద దుమ్ము పడిందనుకోండి, చక్కగా కొంచెం సర్ఫ్ నీళ్ళల్లో పెట్టేసి బాగా జాడించేసేసుకుని మంచిగా పెట్టేసామంటే, ఆరబెట్టేసుకుంటే మళ్ళీ చక్కగా కొత్తవి అయిపోతాయి. ఫ్రెష్గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే రీయూజ్ కూడా చేసుకోవచ్చు అదే ఖర్చుతో. ఆ విషయం కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. పైగా మన వీళ్ళకి వెండర్స్కి, చిన్న వెండర్స్కి సాయం చేసిన వాళ్ళం కూడా అవుతామండి. వాళ్ళ జీవితంలో కూడా మనం లైట్ నింపిన వాళ్ళం అవుతూ ఉంటాము. సో ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పండగలప్పుడు మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఈ చిన్న చిన్న వెండర్స్ దగ్గర, హాకర్స్ దగ్గర మనం కొన్ని వస్తువులు కొన్నాం అనుకోండి, వాళ్ళకు కూడా మనకి హ్యాపీనెస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగే ఈ వస్తువులను మనం ఎలాగోలా ఉపయోగించుకోవచ్చు కూడా అన్నమాట. మేము కొన్ని పూలు కొని ఇంటికి తీసుకెళ్ళి మా ఇంట్లో డెకరేట్ చేసుకున్నాం. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఎంత బాగా నచ్చాయో అండి. అందరూ అడిగారు, ఎక్కడ కొన్నారు మీరు ఇవి అని. నాకు భలే హ్యాపీ అనిపించింది. మీకు నా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి.